చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడపనున్నారు. పేదల సేవలో కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవం వంటి కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల్లో జరిగే పేద సేవల్లో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటిస్తారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించింది. ఒక్క కృష్ణా జిల్లాలోని ప్రతి నెల 2.34 లక్షల మందికి 102 కోట్ల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పమిడిముక్కల్లోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పింఛన్ అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. ఇవాళ ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62,47,538 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నేడు 2,720 కోట్ల 67 లక్షలు విడుదల చేయనుంది. ఇవాళ్టి నుంచి సనత్ నగర్ టిమ్స్ లో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఇందులో 22 విభాగాల్లో ఓపీ సేవలు అందించనున్నారు. ట్రయల్ రన్ లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ డయాగ్నోసిస్ సేవలుంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు డీజీపీగా చేసిన శివధర్ రెడ్డి పదవి విరమణ పొందారు. ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకునే విధానంలో కేంద్రం కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. నేటి నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి. ఈ విషయంపై వినియోగదారులకు అవగాహన ఉండడం ముఖ్యం. ఎల్పీజీ బుకింగ్, డెలివరీ వంటి అంశాల్లో అమలు కాబోతున్న కొత్త రూల్స్ ఇవే. ఇకపై చమురు కంపెనీలు ప్రతి నెల ఎల్పీజీ సిలిండర్ ధరలని సవరిస్తాయి. అయితే ఈ ధరల్ని ప్రతి నెల ప్రారంభంలోనే ప్రకటిస్తాయి. ఏప్రిల్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను కంపెనీలు 60కి పెంచాయి. మే నెల ప్రారంభంలో కూడా కంపెనీలు కొత్త ధరల్ని ప్రకటిస్తాయి. బుకింగ్ రూల్స్ మారబోతున్నాయి. పట్టణాల్లో రెండోసారి సిలిండర్ బుకింగ్ కోసం వినియోగదారులు ఇకపై 25 రోజులు ఆగాలి. ఇంతకుముందు ఇది 21 రోజులుగా ఉండేది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వెయిటింగ్ పీరియడ్ 45 రోజులు పెరగనుంది. బ్లాక్ మార్కెటింగ్ ను నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన వస్తువులకు సంబంధించి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంపై అధికారులతో చర్చించారు. ఈ విధానం కింద దుస్తులు, పుస్తకాలు, నోట్బుక్స్ అందిస్తారు. సంక్షేమ పథకాలు సరఫరాదారుల కోసం కాదు, లబ్ధిదారుల కోసమని స్పష్టం చేశారు సీఎం. జూన్ 15 నాటికి యూనిఫామ్స్ పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సరఫరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని, క్షేత్రస్థాయిలో స్కూళ్లు, హాస్టళ్లకు వస్తువులు సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడుల వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 11.5 ఎకరాల్లో 124.50 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయాల విధానాల సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలన్నారు వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో ఎస్ఐఆర్పై జరిగిన సమావేశంలో సూచించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలన్నారు. పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం ఉందని, బూత్ కమిటీలు చేయబోయే పని చాలా కీలకమని తెలిపారాయన. ఇటీవల టెక్నాలజీ చాలా పెరిగిందని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ను కోరారు. ఓట్లు తీసేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నారు సజ్జల. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని 2019 ఎన్నికలకు ముందు 40 నుంచి 45 లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరించారు. మే 10న తెలంగాణకు ప్రధాని మోడీ వస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమ్మక్క సారళమ్మ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. హైదరాబాద్లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్లో 3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టనున్నారు. హఫీజ్పేట్, జోగులాంబ రైల్వే స్టేషన్లను, కాజీపేట, విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిన పాము అని ఎంత లేపినా లేవదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డీజిల్, పెట్రోల్ లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే మంత్రులు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మర్ సీజన్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సాగు, తాగునీరు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయండని చంద్రబాబు సూచించారు. తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడానికి టీం ఏపీ పనితీరే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. అవార్డు నేపథ్యంలో మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్ఓడీలకు డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్ పేరుతో ముఖ్యమంత్రి ఆత్మీయ విందిచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను ఆహ్వానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని సీఎం తెలిపారు. విందుకు ముందు మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన విధానాలపై భేటీలో చర్చించారు. ఏఐ, ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోకుంటే వెనకాడతారని సీఎం చంద్రబాబు అన్నారు. కేబినెట్ భేటీలో అజెండా అంశాలు ముగిశాక మంత్రులతో తాజా పరిణామాలపై చర్చించారు. గూగుల్ని రాష్ట్రానికి తెచ్చే క్రమంలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. అమెరికా పర్యటనలో గూగుల్ ప్రతినిధులను మంత్రి లోకేష్ కలిసి ఒప్పించిన తీరును వివరించారు. జలధార, జలహారతి కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని నిమ్మల రామానాయుడుకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జాతిపితకు ఘోర అవమానం జరిగింది. కాకానీ నగర్ లైబ్రరీ వద్ద మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విగ్రహాలు దెబ్బతిన్నాయి. ధ్వంసమైన విగ్రహాలను భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. హెడ్ వాటర్ ట్యాంక్ ఏరియాలో చెత్తలో పడేశారని జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది శాంతి. అయితే ఆమె బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసులో ఇప్పటికే శాంతి సస్పెండ్ అయ్యారు. వెల్కమ్ బ్యాక్. విత్తనాల నాణ్యతపై ఎలాంటి రాజీ పడొద్దని సీడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్ష జరిపారాయన.
వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి విత్తనాల లభ్యతను కంపెనీల వారీగా, పంటల వారీగా సమీక్షించారు. పదవి విరమణ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. డీజీపీ ఆఫీసులో చివరిసారిగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శివధర్ రెడ్డిని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా పోలీసు ఉన్నతాధికారులు తీసుకుని వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కేబినెట్ హోదా కల్పించి బీహెచ్ను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు డీజీపీగా పదవి విరమణ చేసిన బత్తుల శివధర్ రెడ్డిని ప్రభుత్వం రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించింది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ రూరల్, పంజగుట్ట, బేగంపేట్ డివిజన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బోయిన్పల్లి, ఖైరతాబాద్, జూడిమెట్ట 2, సోమాజిగూడ తదితర సర్కిళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిళ్లలో తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలపై సర్కార్ అత్యవసర చర్యలు చేపట్టింది. ఆయిల్ కంపెనీలతో సివిల్ సప్లై శాఖ చర్చించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 10 నుంచి 15% సరఫరా పెంచాలని ఆదేశాలిచ్చింది. రబీ సీజన్ దృష్ట్యా 24 గంటలు నిరంతర సరఫరా ఉండాలని, ఆదివారాలు సెలవుల్లోనూ పంపిణీ కొనసాగాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ధరల పెంపు వదంతులతో డిమాండ్, పానిక్ బయింగ్ పెరిగిందన్న అధికారులు ఇండస్ట్రియల్, రిటైల్ డీజిల్ ధరల తేడాతో కొరత తీవ్రమైందని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు చేపడతామన్నారు సివిల్ సప్లై అధికారులు. రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులకు ఉండడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ఎగిసిపడ్డాయి మంటలు భారీగా అలుముకోవడంతో చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పూర్తిగా భారత్ సొంత నిర్ణయమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదంపై పోర్లో ఇది నయా భారత్ అని వ్యాఖ్యానించారు. అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సామర్థ్యం లేక ఆపరేషన్ సింధూర్ని ఆపేలేదని, అది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయమని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచేందుకే కొందరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మెజార్టీ మార్కును దాటి 226 సీట్లలో టీఎంసీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అక్కడకు బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. సీఎం మమతా బెనర్జీ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వర్షంలోనూ ఆ ప్రాంతం వేడెక్కింది. భద్రతా బలగాలు ఇరు వర్గాల నేతలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోల్కతా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కోల్కతాతో రహస్యంగా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశారని టీఎంసీ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, ఈసీ, బీజేపీ కుమ్మక్కై బ్యాలెట్ బాక్సులను తెరిచారని సీసీటీవీ ద్వారా బయటపడింది. ఓట్లు తొలగించి, ఓటర్లను బెదిరించి, నగదు పంచి ఈవీఎంలను తారుమారు చేసే స్థాయికి దిగజారారు అంటూ టీఎంసీ గట్టిగా చెబుతోంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం అక్కడ ఏకంగా 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి విస్తరించినట్లు వెల్లడించింది.